ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయే సత్యేన దీపయే. అందరికీ నమస్కారం. అరగంట సేపు ధ్యానం చేసిన తర్వాత మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు మన టాపిక్ కూడా అసలు యోగము ధ్యానము. ధ్యానంలోంచి మనము బయటికి ఎప్పుడు రావాలి, ఎంత టైం మనము ధ్యానం చేస్తే అది కరెక్ట్ మన పూర్ణ యోగ సాధనలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ప్రేమచంద్రజీ గారు చెప్పినట్టుగా ఈరోజు మన టాపిక్ యోగా అండ్ మెడిటేషన్ అన్నది నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మొట్టమొదట మనం అసలు యోగం ఎందుకు చేస్తున్నాము, యోగ సాధన ఎలా చేయాలి. మనం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో యోగం చేస్తున్నాం, మనం పూర్ణ యోగంలో ఉన్నాము, సాధన చేస్తున్నాము అనుకుంటున్నాం. అయితే ఎలా చేస్తున్నాం, మనం చేస్తున్నది పద్ధతి కరెక్టేనా, ఏ రకంగా చేస్తున్నాము, మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, బయట ఉన్న వాళ్ళంతా చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఇక్కడికి రావట్లేదు, మన యోగ సాధన అని అనుకోవట్లేదు, చేయట్లేదు. మనం మాత్రమే ఎందుకు దీని మీద బయట వ్యాపకాల కన్నా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ కావాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, ఈ యోగ సాధన ఇంట్లో అయినా కొని అటెండ్ కాకపోయినా ఇంట్లో అయినా ఇదే సాధన చేయాలి అని ఎందుకు అనుకుంటున్నాము. అంటే శ్రీ అరవిందులు అంటారు కదా, దోస్ హూ చూస్ ద ఇన్ఫినిట్ హ్యాస్ బీన్ చోజన్ బై ద ఇన్ఫినిట్. భగవంతుని ఎన్నుకున్న వాళ్ళు అప్పటికే భగవంతుని చేత ఎన్నుకోబడి ఉంటారు. అంటే మరి ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు భగవంతుని చేత ఎన్నుకోబడి ఉంటారు అని అంటే మనుషులు కాదు, అంతరాత్మలు, సోల్స్. భగవంతుని ఎన్నుకున్న అంతరాత్మలు భగవంతుని చేత ఎన్నుకోబడి ఉంటాయి. మరి భగవంతుని చేత మన అంతరాత్మలు మాత్రమే ఎందుకు ఎన్నుకోబడాలి? అన్ని అంతరాత్మలు మరి ఒకే ఒక ఆత్మ పరమాత్మ నుంచి వచ్చాయి కదా. మరి మనల్ని మాత్రమే భగవంతుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, చైతన్యవంతమైన అంతరాత్మ, ఏ అంతరాత్మ అయితే తన లక్ష్యం గురించి చైతన్యం అవుతుందో ఆ అంతరాత్మలు వాళ్ళ లక్ష్యం తెలుసుకొని భగవంతుని చేత ఎన్నుకోబడిన అంతరాత్మలుగా చెప్పబడతారు. అయితే ఇది మనము సమయం మరి ఎంత టైం పడుతుంది, ఒకటి అనుకున్నాము యోగ సాధనలో, ఒక లక్ష్యం పెట్టుకున్నాం మనము, మదర్ కాన్షియస్నెస్తో మనం దగ్గర కావాలి, ఎప్పుడు ఆ కాన్షియస్నెస్లో జీవించాలి, లేకపోతే ఇంకేదో మనకేది ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఆకాంక్ష ఏదైనా పెట్టుకుందాం. అయితే ఇది ఎప్పటికవుతుంది అని అంటే ఇది కూడా మన సాధన మీద ఆధారపడి, మన సాధనను బట్టి డెఫినెట్గా ఫలితం అయితే ఉంటుంది, మనం కొంచెం కొంచెం చేసుకుంటూ పోయినా. కానీ అది కొన్ని సంవత్సరాలు పడుతుందా, లేకపోతే కొన్ని జీవితాలు తీసుకుంటుందా అన్నది మనం ఎంత మటుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అంటే మనకు జీవితంలో వేరే ఏది ముఖ్యం కాదు, ఇదే ముఖ్యము, దీని తర్వాతే వేరే బాధ్యతలు కూడా మనకు ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఈ యోగ సాధన తర్వాతే అని అనుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఈ జీవిత కాలంలోనే మనం అనుకున్న లక్ష్యం చేరొచ్చు, దాన్ని సాధించవచ్చు. అదే లేకుండా మనం ఏదో జస్ట్ టైం పాస్ కోసము ఇదేదో ఆక్యుపేషన్ అన్నట్టుగా మనకేదో కొంచెం రోజులో కొంచెం టైం దీనికోసం పెడుతున్నాము అనుకున్నప్పుడు అది ఇంకా జీవితాలు ఎన్ని జన్మలు పట్టచ్చు. సో ఇదంతా కూడా మన మీద మన సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, మనందరికీ బాధ్యత ఉంది. భూమి మీద మన జన్మకు ఒక పరమార్థం ఉంది, మనం సఫలం చేసుకోవాల్సిన గొప్ప లక్ష్యం ఉంది. ఇది ఎలా తెలుస్తుంది మనకంటే, మనం చైతన్యవంతం అవుతున్న కొద్దీ ఈ బాధ్యత ఏంటి అన్నది తెలిసి వస్తుంది. అంటే మనం ఏ ప్రయోజనం లేకుండా మరి ఇక్కడ లేము,
ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి ఈ మానవ జన్మ ఈ భూమి మీద మనకు భగవంతుడు ఇచ్చాడు. అంటే మనకు సావిత్రి మహాకావ్యంలో శ్రీ అరవిందులు బుక్ 7లో సావిత్రి యోగాలు అంటారు, రిమెంబర్ వై దౌ కేమెస్ట్, ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్, ఇన్ సైలెన్స్ సీక్ గాడ్స్ మీనింగ్ ఇన్ దై డెప్త్స్, దెన్ మార్టల్ నేచర్ చేంజ్ ద డివైన్ అంటారు. రిమెంబర్ వై దౌ కేమెస్ట్ అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో గుర్తు తెచ్చుకో, ఎందుకున్నావు ఇక్కడ గుర్తు తెచ్చుకో. ఫైండ్ అవుట్ దై సోల్, నీ అంతరాత్మను కనిపెట్టు. మన సైకిక్ బీయింగ్ని మనము కనిపెట్టగలగాలి. రికవర్ దై హిట్ సెల్ఫ్, మన ఆత్మ అన్నది మనకు అర్థం కాకుండా రహస్యంగా ఉంది, అంటే ముసుగులతో ఉంది, రకరకాల ముసుగులతో. ఏది మన ప్రాణము, మనసు, శరీరము ఇవన్నీ అంటున్నాము, హృదయము, ఈ భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఒక కప్పులాగా, కవర్స్ లాగా ఉన్నాయి మన సెల్ఫ్ మీద. సో అలాగా దాచిపెట్టుకొని ఉన్న మన ఆత్మను దాన్ని కనిపెట్టు. ఇన్ సైలెన్స్ సీక్ గాడ్స్ మీనింగ్ ఇన్ దై డెప్త్స్. సో నిశ్చలం చేసుకో, మనసు నిశ్చలం చేసుకొని భగవంతుని అన్వేషించు. దెన్ మార్టల్ నేచర్ చేంజ్ ఇన్ ద డివైన్. ఎప్పుడైతే మనం అది కనుక్కోగలుగుతామో అప్పుడు మన మర్త్య స్వభావము, మన మానవ స్వభావము, ఇప్పుడు ఏదైతే వ్యతిరేకతలతో, బలహీనతలతో, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి మనలో, బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే మరి ఇప్పుడే ఉన్నాయా అంటే మనం కర్మలు అంటే గత జన్మల నుంచి మనలో కంటిన్యూ అవుతూ వస్తున్నవి కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరి కంటిన్యూ చేయాలన్నా ఇలాగే అని అంటే లేదు, మనం చేంజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం మన సోల్ని మనం కనిపెట్టుకోగలిగినప్పుడు మన మధ్య స్వభావం, ఇంటి నెగిటివిటీస్తో ఉన్న మన మధ్య స్వభావము దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం ముఖ్యంగా ఇందులో ఏమంటే ఇది తప్ప మనకి ఏది ముఖ్యం కాదు, మిగిలినవన్నీ అప్రాముఖ్యమైనవే అన్నది. అంటే జీవితంలో యోగం తర్వాతే ఏదైనా. మనకు బాధ్యతలు ఉండొచ్చు, మనం బాధ్యతలు ఎన్నో నిర్వర్తించాల్సి ఉంటుంది, అలా అని ఇదే పట్టుకొని కూర్చుంటే మరి ఇంట్లో విషయాలు ఏంటి అనొచ్చు. కానీ అవి ఉంటాయి, కానీ అవన్నీ ఎప్పుడు దీని తర్వాత అవి. ఒకసారి చూడండి, మనం ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా యోగము ముఖ్యం అనుకుంటూ మదర్కు అన్ని సమర్పించుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనకు ఈజీ అవుతుంది అంతా. సో యోగంలో ముందుకు సాగాలంటే ముందుగా మనము చైతన్యవంతం కావాలి, మనము కాన్షియస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మనం చైతన్యవంతం అయితేనే మన లక్ష్యం అనేది మనకు తెలిసి వస్తుంది. మన సోల్ని మనం కనిపెట్టగలగాలన్నా కూడా మనం చైతన్యవంతం కావాలి. ఎందుకంటే మనము చూడండి చాలా కొద్ది భాగంలో మాత్రమే చైతన్యంగా ఉంటాం. మీరు అనొచ్చు, మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, అది చైతన్యం కాదా అని. చేసుకుంటున్నాం, కానీ ఎలా చేసుకుంటున్నాము? హాఫ్ కాన్షియస్తో, అర్ధ చైతన్యంతో, లేకపోతే కొన్ని పనులు అచైతన్యంతో, మెకానికల్గా జరిగిపోతుంటాయి. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే బ్రష్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత స్నానాలు చేయడం కానీ, వంట చేసుకోవడము, లేకపోతే వేరే అదర్ థింగ్స్ పనులు చేసుకోవడము, ఇంట్లో పనులు, డ్రైవింగ్, ఇలా ఏదైనా కానివ్వండి, దాని మీద పూర్తి చైతన్యంతో చేస్తున్నామా అంటే లేదు. అవన్నీ మెకానికల్గా ఎందుకంటే మనకు అలవాటు అయినాయి కాబట్టి ఆ పనులన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. సో మనము ఈ రకంగా అర్ధ చైతన్యంతోనో అచైతన్యంతోనో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనలోకి అన్డివైన్ ఫోర్సెస్ అనేవి వస్తాయి. డివైన్ ఫోర్సెస్, అన్డివైన్ ఫోర్సెస్ ఉంటాయి, ఇది మనకందరికీ తెలిసింది. దైవశక్తులు అలాగే అదివ్య శక్తులు. ఎప్పుడు అదివ్య శక్తులు మనలోకి వస్తాయి అంటే ఎప్పుడైతే మనము చైతన్యంతో లేమో, పూర్తి చైతన్యంతో లేమో, అర్ధ చైతన్యంతోనో అచైతన్యంతోనో ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎంత ఇదిగా ఉన్న ఏదో పొరపాటుగా మాట అనేస్తాం, పొరపాటుగా పని చేసేస్తాం, ఇట్లా కిందకు తూలిపడ్డమో ఏదో జరుగుతుంది. ఎందుకు అవి జరుగుతాయి అంటే అప్పుడు మనం కాన్షియస్గా లేము, పూర్తి చైతన్యంతో లేము. పూర్తి చైతన్యంతో లేనప్పుడు ఈ అన్డివైన్ ఫోర్సెస్ మనలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుంటాయి, మనతో ఆ తప్పు చేయిస్తాయి. తప్పు మాట్లాడటమా, మనం కింద పడటమా, లేక ఇంకో దెబ్బ తగిలించుకోవడమా, సంథింగ్ ఏదైనా కానీ. ఇదంతా కూడా ఏంటంటే అన్డివైన్ ఫోర్సెస్. ఇది కూడా ఎలా అన్డివైన్ ఫోర్సెస్ చేస్తాయి అంటే, ఎప్పుడు చేస్తాయి అంటే మనం హాఫ్ కాన్షియస్తో ఉన్నాం. అందుకనే మదర్ శ్రీ అరవిందో కాన్షియస్గా ఉండటం అనేది ఎంత ఇంపార్టెంట్. దానికే ఫస్ట్ మనకు మన యోగం అంతా కూడా కాన్షియస్నెస్ అన్న దాని చుట్టే తిరుగుతుంది, అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇంకా అలాగే యోగంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తపస్సు, రెండవది సమర్పణ, సరెండర్. ఇప్పుడు తపస్సు మార్గం తీసుకుంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది.
చాలా కష్టమైనది. దీంట్లో ఈ తపస్సు మార్గంలో ఎలా అంటే మన మీద, మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. అంటే మనం సాధన చేయడం ఎంత తీవ్రంగా చేస్తే, ఎంత తీవ్రంగా తపస్సు చేస్తే అంతగా మనం ఎదగడము, అభివృద్ధి చెందడము. అట్ ద సేమ్ టైమ్ ఈ తపస్సు మార్గంలో కిందకు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. దీనికి మన పురాణాల్లోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక విశ్వామిత్ర మహర్షిని తీసుకుంటే వశిష్ఠుల వారితో బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఆయనతో పోటీ పెట్టుకొని ఎన్నిసార్లు తపస్సు చేస్తాడు, తీవ్రంగా తపస్సు చేసి శక్తి సంపాదించుకుంటాడు. మళ్ళీ ఒకసారి వశిష్ఠుల వారి కొడుకులను, కుమారులను అందరినీ సంహరిస్తాడు. ఆ రకంగా కిందకు పడిపోతాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ ఇంద్రుడు వచ్చేసి మేనకను పంపిస్తాడు. ఆమె ఆకర్షణలో పడతాడు. మళ్ళీ శక్తిని కోల్పోతాడు. తిరిగి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ త్రిశంకు స్వర్గం, తన అహంకారాన్ని తృప్తి కోసం త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడు. మళ్ళీ శక్తిని కోల్పోతాడు. కానీ విశ్వామిత్రుల వారు చాలా గొప్ప వ్యక్తి. అంత పట్టుదల అన్నిసార్లు చేయగలిగారు. గాయత్రి మంత్రాన్ని కూడా ఆయన తీసుకొని వచ్చారు. మనకు అంత గొప్పతనం లేదు, అంత శక్తి లేదు, అంత డిటర్మినేషన్ మనకు లేదు. కాబట్టి ఈ తపస్సు మార్గం అనేది కొంచెం కష్టమైంది. తొందరగా మనము కిందకు పడిపోయే ప్రమాదం ఉంది. కానీ మనకు సురక్షితమైన మార్గము మదరు శ్రీ అరవిందో ఇచ్చారు. అది ఏంటంటే సమర్పణ, సరెండరింగ్. సరెండరింగ్ అన్నది ఎంత సులభం అంటే సులభము, అట్ ద సేమ్ టైం కష్టం. సులభం ఎలా అంటే మన బాధ్యతలన్నీ కూడా అమ్మకు అప్పచెప్పేసేయచ్చు. అమ్మ నువ్వే చూసుకోవాలి అని. మరి ఊరికే మనము మన బాధ్యతలన్నీ అమ్మకు అప్పగించేసి గమ్మున చేతులు ముడుచుకొని కూర్చుంటే మదర్ చేస్తుందా అంటే ఎప్పుడు మదర్ చేస్తుంది? మన అహంకారాన్ని పూర్తిగా మదర్కి సమర్పించుకున్నప్పుడు. మన అహంకారాన్ని పూర్తిగా సమర్పించుకోవడం అంటే అది చాలా కష్టమైంది. ఎందుకంటే ఎక్కడో ఏ మూలనో మనం ఎంత లేదనుకున్నా కూడా మన అహంకారం అన్నది ఇట్లా పైకి వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని పూర్తిగా అమ్మ పాదాల వద్ద సమర్పించుకుంటామో అప్పుడు మనం యోగం కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. అమ్మనే మనలోకి దిగి వచ్చి మన యోగం కూడా మదరే చేస్తుంది. కాబట్టి ఈ సమర్పణ మార్గం అన్నది మనకి చాలా సురక్షితమైనది. దీనికన్నా కూడా ఏది తపస్సు మార్గం కన్నా కూడా సమర్పణ మంచిది. అందుకే మనకు సావిత్రి మహాకావ్యంలో కూడా అశ్వపతి మహారాజు ఫస్ట్ బుక్ 3rd క్యాంటో నుంచి సెకండ్ బుక్ 15 క్యాంటోస్ వరకు అశ్వపతి మహారాజు చేసే ప్రయాణం ఉంటుంది. ఎన్ని లోకాలకు, ఊర్ధ్వ లోకాలకు, నిమ్న లోకాలకు, ఈ ప్రపంచాలన్నింటిలోకి ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి దివ్యమాతను కనుక్కుంటాడు, దివ్యమాతను సాక్షాత్కరింప చేసుకుంటాడు, తనకు కావాల్సింది సాధించుకుంటాడు. మరి ఎలా సాధించగలిగాడు అంటే ఆ వాస్ట్ సరెండర్ వాజ్ హిజ్ ఓన్లీ స్ట్రెంగ్త్ అంటారు శ్రీ అరవింద్. ఒక విస్తారమైన సమర్పణ. ఆయనకున్న ఒకే ఒక బలం ఏంటి అంటే ఒక విస్తారమైన సమర్పణ. సో ఇలాంటి సమర్పణను మరి అంత సులభంగా అంటున్నారు సమర్పణ అని మనం ఎలా చేయాలి అంటే మనం మొదట అది ప్రాక్టికల్గా పొద్దున్న లేవగానే ఒకసారి మదర్ని తలుచుకోవటం, ఆ తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకుంటున్నప్పుడు ముందు ఒకసారి తలుచుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము దానికి ముందు ఒకసారి తలుచుకోవటము, ఆ తర్వాత ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవడము, ఏదైనా బయటికి వెళ్తున్నాము, ఇలా చిన్న చిన్నగా మనం మామూలుగా మెకానికల్గా చేస్తూ వచ్చినాము. అది మనలో ఇన్వైబ్ అయిపోతుంది. అది ఒక ఇదిగా మనలోనే ఒక భాగంగా మారుతుంది. ఇప్పుడు చేసే ముందు మనం ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసుకొని మొదలు పెట్టాము. దీని తర్వాత మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవటం, ఇంత బాగా ప్రోగ్రామ్ జరిగినందుకు, మేము చెప్పగలిగినందుకు, మీరు వినగలిగినందుకు. సో ఈ రకంగా మనం కంటిన్యూస్గా చేసుకుంటూ పోయే కొద్దీ మనలో ఈ సమర్పణ అన్నది పెరుగుతుంది. ఈ సమర్పణ అన్నది మనకు చాలా సులభమైన మార్గం. ఒక్కసారి సమర్పణను గట్టిగా పట్టుకున్నాము అంటే సమర్పణ చాలా సులభమైనది. కాకపోతే దీంట్లో కూడా నిజాయితీ ఉండాలి. నిజాయితీగా సమర్పించుకోవటం అనేది ఉండాలి. సమర్పణలో నిజాయితీ లేకుండా మనం అసలు యోగమే ప్రారంభించకూడదు. అందుకే మనకు 12 అట్రిబ్యూట్స్లో మదర్ సింబల్ మనకి తెలిసే ఉంటుంది. 12 అట్రిబ్యూట్స్లో మొట్టమొదటిది నిజాయితీ. అదొక్కటి మనం మన యోగంలో అదొక్కటి నిజాయితీ ఒక్కటి నేర్చుకున్నామంటే, నిజాయితీ ఒక్కటి మనం సాధన చేశామంటే చాలా మటుకు యోగం జరిగిపోతుంది.